నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రాజకీయాల్లో కులం రేపే కలకలం అంతా ఇంత కాదు. రాజకీయాలు ఎప్పుడు ఎలా టర్న్ అవుతాయో ఊహించలేం. అప్పటి వరకు అందరూ మనవాళ్లే, అంతా మనమే అనుకున్న పరిస్థితి అంతలోనే మనం ఏం కాదు, మనకేం సంబంధం లేదన్నట్టుగా మారుతుంటాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించటమే లక్ష్యంగా కూటమి ఏర్పడగా ఎన్నికల్లో బంపర్ విక్టరీ ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు తెచ్చాయి. సింహం సింగిల్ అంటూ వైసీపీ ఎన్నికల్లో చతికిలబడితే కలిసికట్టుగా వచ్చిన కూటమి ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఎవరేం చెప్పినా ఏం మాట్లాడినా కూటమి ఎన్నికల్లో గెలవడానికి తామే కారణమని జన సైనికులు కుండబద్దలు కొడతారు. తాము లేకుంటే ఫలితం మరోలా ఉండేదంటారు. ఇప్పటి వరకు చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినప్పటికీ ఒకరితో ఒకరు కలిసే ఉన్నారు. అయితే ఏపీ అసెంబ్లీలో ఈ మొత్తం వ్యవహారం మరో టర్న్ తీసుకుంది. తాను జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఎగోకి ఆయన విధానం ఒకసారి చెప్తే మీకు అర్థం అవుతుంది. ఆయన మెంటాలిటీ ఎంత సాడిస్టిక్ మెంటాలిటీ ఒకసారి అర్థం అవుతుంది. చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలి అంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు. ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి రమ్మన్నారన్నారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఇట్లాంటి కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేస్తే ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? తాను జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఎగోకి ఆయన ఏపీ అసెంబ్లీలో మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అక్రమ అరెస్టుల గురించి మాట్లాడుతూ చిరంజీవికి అవమానం జరిగిందంటూ ఆయన వ్యాఖ్యానించడం మొత్తం రాజకీయాలకు కొత్త ట్విస్ట్ ఇచ్చింది. సీఎం ఇంటి గేటు దగ్గర మొదటి అవమానం, పోసానితో మాట్లాడాలని చెప్పి రెండో అవమానం, సీఎం కలవరు, సినిమాటోగ్రఫీ మంత్రి మాట్లాడతారని చెప్పడంతో ఇండస్ట్రీ పెద్దలకు మూడో షాక్ తగిలిందన్నారు. మీరు పిలిపించమంటే అందరినీ తీసుకొచ్చారని చిరంజీవి గట్టిగా మాట్లాడడంతోనే జగన్ వచ్చారని కామినేని కామెంట్స్ రచ్చకారణమయ్యాయి. అంతేకాకుండా తండ్రి లాంటి వారు ఇండస్ట్రీని కాపాడాలని కోరితే ఆ వీడియో బయటపెట్టి తమను అవమానించారని, ఇదంతా సాడిస్టిక్ మెంటాలిటీకి నిదర్శనమన్నారు. అయితే ఇదంతా ట్రాష్ అని సభలో ఉన్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొట్టిపారేశారు. చిరంజీవి గట్టిగా వచ్చి అడిగాకే జగన్ వచ్చి సినిమా పెద్దలను కలిశారన్నది అబద్ధమని స్పష్టం చేశారు. ఎవడు గట్టిగా అడగలేదంటూ కామినేని గాలి తీశాడు బాలకృష్ణ. కామినేని గాలి బాలయ్య తీస్తే బాలయ్య వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చేశాడు మెగాస్టార్ చిరంజీవి. నాడు జగన్మోహన్ రెడ్డిని కలిశాక తన చొరవ వల్లే జగన్ సర్కార్ టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిందన్నారు. టికెట్ ధరల పెంపు వల్ల వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల టికెట్ ధరలు పెరిగి ఇండస్ట్రీకి న్యాయం జరిగిందన్నారు. ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చారంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు. అక్కడ మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని అన్ని ఇంటాను. ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నాడంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి పేరును కూడా అడిగాను, ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ అపోజిషన్ ఆర్ అస్. 9వ పేరు వేశారు. అదేదో గట్టి ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చి అడిగాడు కలవడానికి. సారీ, ఐ వాంట్ టు క్లారిఫై దిస్. వెరీ గుడ్ సార్.
కామినేని శ్రీనివాస్ బాలకృష్ణ వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా చిరంజీవి మాట్లాడటం ఇప్పుడు కూటమిలో ఉన్న ఐక్యత వెనక విస్ఫోటం తప్పదు అన్న భావన కలిగిస్తోంది. మొత్తంగా తనకు ఎలాంటి అవమానం జరగలేదన్న వెర్షన్ చిరంజీవి హైలైట్ చేశారు. మొత్తంగా కథ ఇప్పుడు ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందోనన్న ఉత్కంఠ రేగుతోంది. ఎవరికి ఎవరు సినిమా చూపిస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. పొలిటికల్ ఫైటింగ్ చివరకు టాలీవుడ్ ఫైటింగ్ గా మారుతోంది. కామినేని వ్యాఖ్యలు నిజం కాదని బాలయ్య మాట్లాడటం, అంతా నాన్ సెన్స్ అంటూ కొట్టిపారేయడంతో సీన్ మారిపోయింది. మొత్తంగా జగన్ చొరవ వల్ల ఇండస్ట్రీకి మేలు జరిగిందని మెగాస్టార్ చెప్పడం, జగన్ సైకో అంటూ నటసింహం నందమూరి బాలకృష్ణ మండిపడటం, సైకో ఎవరో తెలుగు స్టేట్స్ కు తెలుసు అంటూ వైసీపీ కౌంటర్ ఇవ్వడము సినిమా మొత్తం కొత్త టర్న్ తీసుకుంటోంది. బాలకృష్ణకు మాజీ సీఎం జగన్ అన్న, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అన్న గౌరవం లేదన్నారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స మండిపడ్డారు. బాలకృష్ణ పెద్ద పొడింగా అంటూ దుయ్యబట్టారు. ఏం చూసుకుని అహంభావం అంటూ ప్రశ్నించారు. కొసమెరుపు ఏంటంటే చిరంజీవిని అవమానిస్తే జనసేన ఎందుకు స్పందించలేదు అనేది తమకు అనవసరం అన్నారు. రాను రాను ఏమైపోతుందంటే ఇట్లాంటి వాళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్ కి డ్రైవర్ కి డ్యూటీ ఎక్కేప్పుడు గాంధీ సారా తాగేప్పుడు పెడతారా గొట్టం. ఆ బ్రీత్ అనలైజ్ లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. రాబోయే ఇక మామూలు ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇక అంతే కదా, తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతాడు. సైకో అంటాడు. ఎవడు సైకో? బాలకృష్ణ అనేవాడు సైకో. యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా. జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా? మనిషి జన్మెత్తినోడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు. లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్గా. రాను రాను ఏమైపోతుందంటే ఇట్లాంటి వాళ్ళ మూలంగా ఆర్టీసీలో మొత్తం వ్యవహారంపై జనసేనాని ఏమంటారు అన్న దానిపైన ఎంతో ఉత్కంఠ నెలకొంది. మెగా నందమూరి మధ్యలో వైఎస్ జగన్ అంశం ఇప్పుడు ఏపీని కుదిపేస్తోంది. బాలయ్య వ్యాఖ్యలతో చిరు ఎంట్రీ ఇవ్వడం, నాడు జగన్ సర్కార్ చర్చలతో ఇండస్ట్రీకి ఎంతో మేలు జరిగిందన్న భావన కలుగుతోంది. బయటకు మాత్రం అంతా సూపరే, కానీ లోలోన మాత్రం రగిలిపోతూ ఉంటారు. ఏపీలో రాజకీయం, సినిమా కలగలిసిన వ్యవహారం డీప్ సీక్ గా సాగుతోంది. అయితే నాడు వ్యవహారాన్ని లైట్ తీసుకుని జగన్ దెబ్బతిన్నారు. అయితే తాజాగా మరోసారి ఏపీలో సినీ వార్ రచ్చ మొదలైంది. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలతో రగడ మొదలైంది. బాలయ్య చేసిన సైకో వ్యాఖ్యలు వచ్చే రోజుల్లో ఎలాంటి ట్విస్ట్ ఇస్తాయో చూడాలి. నాడు పవన్ కళ్యాణ్ జగన్ తీరును చాన్నాళ్లు ప్రశ్నించారు. జగన్ చిరంజీవిని చేతులు కట్టుకుని ప్రాధాయపడేలా చేశారు అంటూ మండిపడ్డారు. అయితే అవమానం జరుగుంటే ఒక్కసారి కూడా చిరంజీవి మాట్లాడలేదు. కానీ ఆ వ్యవహారం రాజకీయంగా రచ్చకు కారణమైంది. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో కామినేని మాట్లాడడం, దాన్ని బాలకృష్ణ ఖండించడం, ఇక తన గురించి మాట్లాడిన వ్యాఖ్యలకు చిరంజీవి కౌంటర్ ఇవ్వడం, మొత్తంగా మెగా వర్సెస్ నందమూరి ఫ్యామిలీ వార్లో వైఎస్ ఫ్యామిలీ ఎలాంటి ట్విస్ట్ తీసుకుంటుందో చూడాలి. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్. రైట్, ఇక డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎక్స్ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకులు ఏఎస్ రామకృష్ణ గారు, అలాగే జనసేన సీనియర్ నాయకులు సుంకర కృష్ణవేణి గారు అండ్ సీనియర్ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి ముగ్గురికి. రామకృష్ణ గారు, నిన్నటి అసెంబ్లీ ఎపిసోడ్ కనుక మనం చూసినట్టయితే ఒక పార్ట్ కనుక చాలా హైలైట్ అవుతా ఉంది. నిన్నటి నుంచి కూడా మీడియా సర్కిల్స్ లో, సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు వైసీపీలో, అటు టీడీపీలో, జనసేనలో ఎక్కడ చూసినా కూడా ఇదే విషయము ప్రస్తావనకు వస్తున్నటువంటి అంశంగా మిగిలిపోయింది. అయితే లేనివి ఉన్నట్టుగా కామినేని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అందుకు బాలయ్య కౌంటర్ ఇవ్వడం అనేది ఎలా చూడాలి? బాలకృష్ణ జగన్ ని సైకో అని సంబోధించడాన్ని టీడీపీ ఎలా చూస్తోంది? అంటే ఇది అసెంబ్లీ గౌరవానికి అలాగే జగన్ గౌరవానికి భంగం కలిగించేటువంటిగా చూస్తున్నారా లేదా? అమ్మా, గుడ్ ఈవినింగ్ అమ్మా. మీకు అట్లాగే ప్రసాద్ గారికి, కృష్ణవేణి గారికి. ఇప్పుడు నిన్న బాలకృష్ణ గారు మాట్లాడిన తర్వాత ఈ రాష్ట్రంలో చాలా రకాలైనటువంటి ఇంటరాక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఆయన మాట్లాడు కరెక్టా? ఇది ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇది మెగాస్టార్ కుటుంబానికి నందమూరి కుటుంబానికి మధ్య జరుగుతున్నటువంటి వారా, లేకపోతే పవన్ కళ్యాణ్ యొక్క అభిప్రాయం ఏంటి ఇంతవరకు చెప్పలేదు. చిరంజీవి గారు ఎమ్మటే ప్రతిస్పందించారు. ఇలా రకరకాల అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. నేనేమంటానంటే ఇది నందమూరి వారికి లేకపోతే మెగాస్టార్ కుటుంబానికి మధ్య జరుగుతున్నటువంటి వారని చెప్పని నేను అనుకోవట్లేదు.
నేను అనుకోవట్లా. ఎందుకని చెప్పానంటే వాళ్ళిద్దరికి మధ్య వార్ వస్తే బాగుండు, లేదా పవన్ కళ్యాణ్ వీళ్ళ నుంచి విడిపోవటానికి, కూటమి నుంచి విడిపోవటానికి ఏ అవకాశం ఇచ్చినా కూడా ఉపయోగించుకోవటానికి ఆవురావురమని ఎదురు చూస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీకి ఇది మంచి అవకాశంగా నాకైతే కనిపిస్తా ఉంది. ఆ అవకాశం కల్పించింది ఎవరు? అదే నేను చెప్తున్నా. ఇప్పుడు మధ్యాహ్నం మాట్లాడినటువంటి పేర్ని నాని గారు ఆయన పెద్ద పతిత కబుర్లు చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ మీద సానుభూతి ఎరుగుతున్నాడు. ఏమేమి మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గురించి మర్చిపోయాడు అయినా. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి పవన్ కళ్యాణ్ని చెప్పు తీసుకొని పైకి చూపిస్తూ కొడతానన్నటువంటి విషయాన్ని మర్చిపోయాడా ఈ పేర్ని నాని? పేర్ని నాని పవన్ కళ్యాణ్ని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు పిచ్చిగా బూతులు తిట్టినటువంటి విషయాన్ని మనం ఇక్కడ మర్చిపోకూడదు. ఆ వీడియో బిట్లు నా దగ్గర లేవు కానీ అనేక సార్లు, అంటే అందుకని నేను చెప్పా దీన్ని ఒక్క మంచి అవకాశంగా తీసుకోవటం జరుగుతూ ఉంది. దీనికి ప్రబల సాక్ష్యం పేర్ని నాని ఇవాళ మాట్లాడినటువంటి మాటలే ప్రబల సాక్ష్యం అని చెప్పని నేను అనుకుంటా ఉన్నా. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. నాకొక స్టైల్ ఉంటుంది, మీకొక స్టైల్ ఉంటుంది, ప్రసాద్ గారికి ఒక స్టైల్ ఉంటుంది, కృష్ణకుమార్ గారికి ఒక స్టైల్ ఉంటుంది. సో ఇవాళ ఈ వైసీపీ చిట్టుపట్టి నాయకులు ఎవడెవడో మాట్లాడుతూ ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మెంటల్ బాలకృష్ణనో, సైకో బాలకృష్ణనో, లేకపోతే ఏదేదో తాగి వచ్చినటువంటి బాలకృష్ణనో, మ్యాన్షన్లో తాగి వచ్చాడని చెప్పానో, ఈ విధంగా రెచ్చిపోయి మరీ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రజల నుంచి పెద్దగా ప్రతిస్పందన రాలేదనుకోండి. నేనేమంటానంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని బాలకృష్ణ మొట్టమొదటిసారిగా సైకో అని చెప్పని అన్నాడా? మీ సొంత చెల్లెలు వాడొక సైకోగాడు, వాడి పార్టీ ఒక సైకో పార్టీ అని నీ సొంత చెల్లెలు షర్మిల అనలేదా? అప్పుడు ఏం చేశావు నువ్వు? ఈ విధంగానే గొడవలు సృష్టించావా? ఈ విధంగానే ఆందోళన సృష్టించావా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని లంజా కొడతా అని చెప్పిన అన్నప్పుడు నీకు అది తప్పు అని చెప్పి అనిపించలేదా? నీకు అది తప్పు మాస్టర్ గారు అబ్జెక్షన్. ఆ పదం మీరు ఉచ్చరించడం మీ స్థాయి కాదు, మీరు చాలా పెద్ద. ఆ మాట అనకూడదు కదా, అనకూడని మాట అన్నారని చెప్పండి. అన్నారు కదా, మనం చెప్పడానికి బాగోదు రామకృష్ణ గారు. ఆయన అన్నాడు కాబట్టి చెప్తున్నా నేను. ఇప్పుడు సైకో ప్రసాద్ గారు సైకో అన్నటువంటిది తప్పు అని చెప్పిన, అయితే వారు అన్నటువంటిది కూడా తప్పేగా అని చెప్పడానికి నేను చెప్తున్నా. అంతే తప్ప ఆ పదం ఉచ్చరించాలని చెప్పే నాకేం ఆతృతగా లేదు, నాకేం తహతహ లేదు, నాకేం గుల లేదండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఎందుకని నొక్కి ఒక్కానిస్తున్నాను అని చెప్పానంటే, మరి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి స్వయంగా శాసనసభలో ముండా అనేటటువంటి మాట మాట్లాడా లేదా? ఎందుకన్నాడు ఆ మాట? అంటే దానికంటే ఈ పదం కంటే ఆ పదం చాలా చిన్న పదం, పెద్ద పదం అని చెప్పని మీరు అనుకుంటున్నారా? దీనికంటే అది పెద్ద బూది పదం అని చెప్పని మీరు అనుకుంటున్నారు? చూపించిన బయట నా ఉప ముఖ్యమంత్రి ఆ రోజున శాసనసభలో ఏ విధంగా మాట్లాడాడు అనేటటువంటిది. అందుకని ఇవాళ ఎవరు పత్తిత్తు? ఇప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రవర్తించారో మనం చూశాము. శాసనసభలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ ఇవాళ నారా లోకేష్ గారి సొంత తల్లిని పట్టుకొని ఎన్ని మాటలు అన్నారు నేను విన్నాను స్వయంగా, నా దగ్గర ఉంది వీడియో. ఆ మాట కంటే ఈ మాట చండాలమైనటువంటిదా? ఎంత దుర్మార్గమైనటువంటి మాట మాట్లాడాను శాసనసభలో. మీకు అధికారం ఉందని చెప్పానే కదా, మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. ఒక్కొక్క మంత్రి ఏ విధంగా చెలవలేకపోయారో ఆ రోజు. నేను శాసన మండలిలో నేను సభ్యుడిగా ఉన్నప్పుడు ఏదైతే అమరావతి రాజధాని బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపించాలని చెప్పి అన్నప్పుడు 18 మంది మంత్రులు వచ్చి శాసన మండలిలో కూర్చున్నారు.
రామకృష్ణ గారు ఇప్పుడు బాలకృష్ణ షరీఫ్ గారు Yes, yes. చైర్మన్ గా ఉన్నప్పుడు ఇవాళ ఎవరైతే ఎల్ఓపి శాసన మండలిలో ఉన్నాడో ఎన్ని బూతులు మాట్లాడుతుంది నేను విన్నా, నా చెవులు విన్నాను. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎంతో మంది మంత్రులు ఆయన శాసన మండలిలో రైట్ రామకృష్ణ గారు చిరంజీవి రెస్పాండ్ అయ్యారు. చిరంజీవి రెస్పాన్స్ తో బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలు అబద్ధమని తేలింది కదా. రామకృష్ణ గారు నా వాయిస్ వినబడుతుందా? మైనారిటీ చైర్మన్ గా ఉన్నటువంటి అతన్ని మేము కింద లేకపోయినట్టయితే కొట్టడం కూడా జరిగేది. రామకృష్ణ గారు నా వాయిస్ వినబడుతుందా మీకు? జరిగేది. ఇవన్నీ మర్చిపోతున్నారని చెప్పని మీరు అనుకుంటున్నారా? ఎవరండి బాబాయ్ చంపింది చంద్రబాబు నాయుడా? రామకృష్ణ గారు నా వాయిస్ వినబడుతోందా మీకు? దయచేసి వినండి ఒక్క నిమిషం. అట్లాగే విశాఖపట్నంలో కోడికత్తి డ్రామా సృష్టించింది ఎవరండి? అవన్నీ కూడా ఎవరి మీద వేశారండి? చంద్రబాబు నాయుడు గారి మీద కాదండి వేసింది. రైట్ అంటారు జగన్మోహన్ రెడ్డి శాసనసభలో. రైట్ అండి, ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు వైసీపీ నాయకులు కాకుమని రాజశేఖర్ గారు జాయిన్ అయ్యారు. ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. రామకృష్ణ గారు వినండి దయచేసి. చెప్పారు తర్వాత తేలింది ఇది గుండెపోటు కాదు, ఇది గొడ్డలి పోటు అని చెప్పని. రామకృష్ణ గారు మనము ఎవరు సిబిఐ ఎంక్వైరీ చేస్తా ఉంటే సిబిఐ ఎంక్వైరీ బెదిరించారు. మీరు చేసినటువంటి వాయిస్ రామకృష్ణ గారికి వెళ్తుందా? ఎన్నని చెప్పాలి? ఎందుకని మీకు 11 రామకృష్ణ గారి వాయిస్ ఒకసారి మ్యూట్ చేయండి దయచేసి ఒక్క నిమిషం. పగాదాకి కలవడానికి వెళ్ళేటటువంటి వ్యక్తిని కాదు, నా జీవితాంతం మీరు చూడండి ఒక విలువలకు కట్టుబడి ఉండేటటువంటి వ్యక్తిని. రాజకీయ రైట్ అండి, ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు వైసీపీ నాయకులు కాకుమని రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు నమస్కారం. నమస్తే. సో రాజశేఖర్ గారు, మెగా వర్సెస్ నందమూరి ఫ్యామిలీ వార్ కాదు ఇది, వైసీపీ వాళ్ళకి అడ్వాంటేజ్ గా మారింది. ఈ రోజు వైసీపీ నాయకులు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు గతంలో పవన్ కళ్యాణ్ ని ఏ రకంగా మాట్లాడారు, చంద్రబాబు పైన ఏ రకంగా మాట్లాడారు, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ మోరోవర్ ఈ రోజు బాలకృష్ణ మాట్లాడిన సైకో అనే పదంలో ఏం తప్పు ఉంది? సొంత చెల్లె సైకోగాడు, సైకో పార్టీ అని మాట్లాడినప్పుడు మీరు ఏం చేశారు అని అడుగుతున్నారు టీడీపీ నాయకులు. ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు. ఈరోజు నిండు సభలో బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలను కూడా టీడీపీ సరిదిద్దుకోకపోగా సమర్థించుకోవడం అనేటువంటిది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం టాప్ టు బాటం ఎక్కడ కూడా కనబట్టలేదు. అంటే వైసీపీ వాళ్ళు గత 5 సంవత్సరాల్లో మాట్లాడుతూ మరి భువనేశ్వరి గారిని కూడా బూతులు మాట్లాడారు అని చెప్తున్నారు. ఓకే, ఒకవేళ అలా మాట్లాడుంటే రికార్డ్స్ తీయండి బయటికి. నిజంగా మాట్లాడుంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు దాన్ని రాజకీయ ప్రయోజనాలకు వరకు వాడుకోవటానికి భువనేశ్వరి గారిని ఒక పావుగా ఉపయోగించుకున్నాడు తప్పితే వాస్తవంగా అసెంబ్లీలో ఏ ఒక్కరు కూడా భువనేశ్వర్ గారిని ఆ రోజు విమర్శించారు. కానీ అది రాజకీయంగా వాళ్ళకి ఉపయోగపడింది. భువనేశ్వర్ గారిని ఒకవేళ మాట్లాడుంటే రికార్డ్స్ ఇప్పుడు వాళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి రికార్డ్స్ తీసి ఓపెన్ చేయమనండి, బయట పెట్టమనండి. నిజంగా వాళ్ళకి ఆ ధైర్యం దమ్ము ఉంటే నిజాయితీగా వాళ్ళు అది జరిగిందని వాళ్ళు నమ్మితే మాట్లాడమనండి. బాలకృష్ణ గారు ఏం మాట్లాడారండి? ఆయన మాటల్లో ఏమైనా హుందాతనం ఉందా, లేదా అసెంబ్లీ గౌరవ మర్యాదలు ఏమైనా కాపాడే విధంగా ఉందా? ఒక మాజీ ముఖ్యమంత్రిని, మరి 40% ప్రజల్లో ఓటింగ్ శాతం ఉన్నటువంటి వ్యక్తిని మరి మాట్లాడాల్సినటువంటి మాట అన్నది సైకో గాడు అంటానికి వాడికి ఎంత ధైర్యం చెప్పండి? ఎలా మాట్లాడతారు చెప్పండి? మాట్లాడకూడదు అంటూనే మళ్ళీ మీరు అదే మాట్లాడుతున్నారు. మీరు వాడు వీడు అని సంబోధిస్తున్నారు రాజశేఖర్ గారు. ఎలా మాట్లాడతారండి? మర్యాదగా మాట్లాడితే మేము కూడా మాట్లాడతామండి. మర్యాదగా మేము కూడా మాట్లాడతాం, అంతకన్నా ఎక్కువ గౌరవిస్తాం. చిరంజీవి గారిని మేము గౌరవించాం, కానీ ఏం మాట్లాడారు వాళ్ళు? చిరంజీవి గారిని అవమానపరిచారు అని ఆ రోజు ఎన్నికల్లో వాడుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు. తర్వాత ఏమైంది? ఈ రోజు ఏం మాట్లాడారు చిరంజీవి గారు? జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించారు, వెళ్ళినటువంటి పనులు చేశారు, ఆయన అన్నిటికీ ఒప్పుకున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా హర్షం ప్రకటించింది. చివరికి బాలకృష్ణ గారి సినిమా కూడా మరి దానికి కూడా
టికెట్స్ ధర పెంచుకోవడానికి అవకాశం కలిగిందని ఆయన ఇచ్చారు. మేమేదో చెప్పేది కాదు కదా. కానీ దాన్ని ఏం చేశారు, చిరంజీవి గారిని అవమానపరిచినట్టుగా రకరకాలుగా ఎన్నికల్లో వాడుకున్నాం. కానీ ఇక్కడ విచిత్రమైన సంఘటన అంత మరి మాట్లాడినప్పుడు దాన్ని ఇప్పుడు సమర్థించుకోవడం, వీళ్ళ పెద్ద నాయకులు కూడా ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు, లోకేష్ గారు మాట్లాడలేదు. దాని విషయం జరిగిన పొరపాటుని సర్దిద్దుకుంటామని మాట్లాడలేదు. సరే, అది ఎలా ఉంచండి. చివరికి వచ్చి జనసేన నాయకులు మరీ ఇంకా దారుణమైనటువంటి విషయం, 20 మంది ఎమ్మెల్యేలు, జనసేన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కలిగినటువంటి ఆ సభలో మరి చిరంజీవి గారిని అవమానపరుస్తూ మాట్లాడితే, ఒక వ్యక్తి తాగి తూగుతా మాట్లాడితే దాన్ని కనీసం ఖండించలేనటువంటి దుస్థితిలో జనసేన పార్టీ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తాం. చివరికి వాళ్ళ నాయకుడి యొక్క అన్నను మాట్లాడుతూ ఉంటే మరి ఎంత గౌరవం. చిరంజీవి గారు అంటే అందరికీ గౌరవం. ఆయన వివాదాలకు అతీతంగా ఉంటాడు, రాజకీయాలకు అతీతంగా ఉన్నాడు. అన్ని మానేసి ప్రశాంతంగా ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు. ఆయన ఎవరు జోడికి వచ్చేటువంటి వ్యక్తి కూడా కాదు. అలాంటి వ్యక్తి మరి ఎక్కడో ఫారెన్ లో ఉండి అక్కడి నుంచి మరి ఈ రోజు ఒక ట్వీట్ చేసి ప్రజలందరికీ పేపర్కి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంతలా బాధపడ్డారో. ఈయనన్న మాట ఏ విధంగా ఉంది అనేటువంటిది కూడా. మరి ఆయన అంత బాధపడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సైకో గాడు అన్నప్పుడు ఈయన ఏం చేయాలి, మేము తాట తీయాలి కదా మన బాలకృష్ణని. ఏం చేయాలి చెప్పండి, తీయాలి కదా మేము కూడా అంతలా మాట మాట్లాడిన తర్వాత. కాకపోతే ఏంటంటే నాయకులు జరిగినప్పుడు ఎవరన్నా మాట్లాడినండి, సమర్థించుకోవడం కన్నా దాన్ని సరిదిద్దుకుంటే బెటర్గా ఉంటది. ఎప్పుడూ వైసీపీ నాయకులు అన్నారని మరి అది ఒక తప్పుడు మాట చెప్పాడు. ఎక్కడైనా కూడా పొరపాటున మాట్లాడుంటే కూడా మేమేమి దాన్ని సమర్థించటం లేదు, ఎవరిని సమర్థించే పరిస్థితి లేదు, సమర్థించకూడదు. ఎందుకంటే అత్యున్నతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానం అది. మరి ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో వీళ్ళ దాని అరాచకాలు సృష్టిస్తూ అరాచకంగా మాట్లాడుతూ మరి దాన్ని ఏం చేయదలుచుకున్నారు అసెంబ్లీని. అసెంబ్లీ గౌరవం లేకుండా దాన్ని ఒక అరాచకాలకు అడ్డాగా మారుస్తా ఉన్నారు అసెంబ్లీని కూడా ఈ రోజు. జరిగినటువంటి సంఘటనలు ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి ఆయన. క్షమాపణ చెప్పని పక్షంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంతగా పదంతాలు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి బాలకృష్ణకి ఉంటది అనేది మాత్రం నేను హెచ్చరిస్తా ఉన్నా. నాయకులు కానీ కార్యకర్తలు కానీ క్షమించే ప్రశ్న లేదు. ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ విధంగా మాట్లాడినటువంటి వ్యక్తిని వదిలిపెట్టేటువంటి ప్రశ్న కూడా లేదని మాత్రం తెలియజేస్తాం. రైట్ అండి. ఓకే, కృష్ణవేణి గారు. మీకు అలాగే రాజ్ న్యూస్ వీక్షకులకి ఇతర ప్రజలకు కూడా నమస్కారం అండి. ఓకే, తమ నాయకుడి అన్నను అగౌరవపరుస్తూ దేవాలయం లాంటి అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే 20 మంది ఎమ్మెల్యేలున్న జనసేన నాయకులు కనీసం మొత్తం ఒక్కళ్ళైనా ఖండించలేదు. ఇంత సిచ్యువేషన్ ఏంటి అంటే నిజంగానే బయట మాట్లాడుకుంటున్నట్టుగా కూటమి ప్రభుత్వంలో లుక్కలుక్కలు ఉన్నాయా అనే దానికి ఇది ఇంకాస్త ఊతమిస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. మేడం, ఇదొక అవకాశంగా నిజంగా వైసీపీ ఎలా వాడుకుంటుంది అన్నది కూడా క్లియర్గా ప్రజలందరికీ కూడా తెలుసు. రామకృష్ణ గారు హలో రామకృష్ణ గారు మళ్ళీ మాట్లాడతారు మీతో. ఎస్, కృష్ణవేణి గారు మీరు కంటిన్యూ చేయండి. ఇది వైసీపీ ఎలా వాడుకుంటుంది అన్నది కూడా ప్రజలకు అర్థమవుతూ ఉంది మేడం. అంటే మెగాస్టార్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు అలా మాట్లాడడం అనేది నిజంగా చాలా అందరినీ బాధ పెట్టినటువంటి విషయమే. ఆయన అంత వ్యంగ్యంగా మాట్లాడడం వైసీపీ మీద ఉన్నటువంటి కోపాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సినీ ఇండస్ట్రీలో సృష్టించినటువంటి గందరగోళానికి ఆయన అసహనానికి గురయ్యి బాలకృష్ణ గారు ఆ విధంగా మాట్లాడారా అన్నది కూడా మేము ఆలోచించవలసినటువంటి ఒక విషయం మేడం. అంటే మెగాస్టార్ చిరంజీవి గారిని బాలకృష్ణ గారు కూడా ఆ విధంగా మాట్లాడడాన్ని అయితే మాత్రం మేము ఖచ్చితంగా దాన్ని ఖండిస్తాం. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఒక శిఖరం లాంటి వ్యక్తి. ఆయన స్వయం కృషితో ఆ స్థాయికి ఏ విధంగా వెళ్ళారన్నది కూడా కుటుంబ వ్యవస్థలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు మా అందరికీ కూడా ఒక పెద్దన్నలాగా ఆయన ఆదర్శం. అలాంటి వ్యక్తిని ఎవరన్నంటే మేము జనసేన నుంచి నిన్న నుంచి మేము మా పోస్టుల్లో కానీ మా సోషల్ మీడియాలో కానీ చూడొచ్చు. అంటే కాకపోతే మేము వ్యంగ్యంగా కాకపోయినా దాన్ని ఖండిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ బాలకృష్ణ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారా కృష్ణవేణి గారు? బాలకృష్ణ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు, ఖచ్చితంగా ఖండిస్తున్నారు. మా జన సైనికుల్లో కూడా అది ఆసక్తి ఉంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారిని
తర్వాత మాకు పవన్ కళ్యాణ్ గారు మాకు పార్టీ పెట్టిన తర్వాత అన్నా మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడుగా పవన్ కళ్యాణ్ గారు రావడం కానీ, ఆ తర్వాత ఆయన జనసేన పార్టీ పెట్టి నిలబెట్టినటువంటి తీరు కానీ, మెగా ఫ్యామిలీ అభిమానులైనటువంటి ఎవరైనా సరే కానీ మెగాస్టార్ చిరంజీవి గారిని ఒక మాట అంటే పడేటువంటి పరిస్థితి ఉండదు మేడం. అంటే వైసీపీ మీద ఉన్నటువంటి ఆ ఏదైతే అసహనం ఉందో ఆ అసహనానికి గురైనటువంటి బాలకృష్ణ గారు ఆ మాట తీరు కూడా ఎలా ఉంటుందో మనకు తెలుసు మేడం. అంటే కొంతమంది కొన్ని పదాలు వాడు వీడు అని మాట్లాడుతూ ఉంటారు. అదే విధంగా బాలకృష్ణ గారు మాట్లాడారా? కానీ దాని మీద అయితే కృష్ణవేణి గారు గతంలో కూడా బాలకృష్ణ చిరంజీవి మధ్య మనం చూసాము. అప్పుడు చిరంజీవి గారు చాలా లైట్ తీసుకున్నారు. అంటే బాలకృష్ణది చాలా చిన్న పిల్లల మనస్తత్వము, సో దీనిపైన పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు అని చాలా సున్నితంగా వాటి గురించి మాట్లాడినటువంటి. కానీ ఈసారి మాత్రము బాలకృష్ణ మాట్లాడింది 100% తప్పు అన్నట్టుగా ఆయన నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ తో అర్థమవుతోంది కదా. ఆ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ ని చిరంజీవి గారు వివరించారండి. అంటే ఈ నెల్లి అడిగేశాడట, ఆయన వచ్చేమో చేసేసాడట అన్న తీరు విధానం ఏదైతే ఉందో ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు వెళ్ళడం నిజం. ఆ రోజు ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రి గారిని కలవడం కానీ, ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలు తెలియజేయడం కానీ, సినిమా రేట్లు టికెట్లు తగ్గించి ఆ రోజు ఏ విధంగా ప్రభుత్వం వ్యవహరించిందో జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుకి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా రావాల్సి వచ్చిందండి. అక్కడ హీరోలందరూ కూడా రావాల్సి వచ్చిందారు. ఎందుకు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఆ విధానం ఏదైతే ఉందో ఆ టికెట్ల రేట్లు తగ్గించేసి సినిమా ఇండస్ట్రీని భూస్థాపితం చేసే విధంగా ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి అంత పెద్ద అనేటువంటి వ్యక్తి కూడా వెళ్ళి ముందు ఒకసారి పర్సనల్ గా వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని తర్వాత 5గురినే రమ్మని, కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి 5గురినే రమ్మని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, లేదు 10 మంది వస్తారని మళ్ళీ పేరు నాని గారు చెప్పడం, చిరంజీవి గారు ఒక 10 మంది వరకు వస్తామని సినీ ప్రముఖులు అందరూ కూడా రావడం, హీరోలు కూడా రావడం, ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరు ఈ రోజు కూడా మర్చిపోలేమండి. అంత పెద్ద మనిషి అనేటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు అయినప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టలేదు, ఒక సంస్కారం లేనటువంటి వ్యక్తిగా ఆ రోజు మేము. కానీ నన్ను చాలా గౌరవంగా రిసీవ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అని చిరంజీవే చెప్తున్నారు కదా కృష్ణవేణి గారు. చాలా గౌరవంగా ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అదే మేడం, ఆయన చిరంజీవి గారు చెప్పింది కూడా స్టేట్మెంట్ చూడండి మేడం. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు సాధారణంగా ఆహ్వానించి నన్ను రిసీవ్ చేసుకున్నారు, అలాగే మాట్లాడదామని చెప్పారు. నా సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునేటువంటి అవకాశం నాకు లభించింది. వీరసింహారెడ్డికి, వాల్తేరు వీరయ్యకి సినిమా టికెట్లు పెంచుకునేటువంటి అవకాశం నాకు లభించింది, మేలు జరిగింది అని చెప్పారు చిరంజీవి గారు చెప్పారంటే. అంతకు ముందు జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా మనం ప్రస్తావించుకోవాలి మేడం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్ సినిమాకి 15 రూపాయలు టికెట్ అందించారండి. ఆ రోజు వాల్తేరు వీరయ్య సినిమాకి కానీ, వీరసింహారెడ్డి సినిమాకి కానీ టికెట్ రేటు పెంచుకోవడానికి అంత సినీ ప్రముఖులు తీసుకొని మెగాస్టార్ చిరంజీవి గారికి ఇక్కడ రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మేడం? వకీల్ సాబ్ సినిమాకి 15 రూపాయలకి టికెట్ అందించడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల్ని థియేటర్ బయట కాపలా పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు. సినిమా ఇండస్ట్రీకి అంటే వాళ్ళు చిరంజీవి గారు చెప్పిన విషయం కూడా ఏంటంటే, ఆ రోజు సినిమా టికెట్ 15 రూపాయల నుంచి మా సినిమాలకు కూడా 50 రూపాయలు 60 రూపాయలు అమ్ముకోమంటాడేమో జగన్మోహన్ రెడ్డి. కానీ నేను ఒక మెట్టు దిగి రావడం వల్ల సినిమా పరిశ్రమకు కానీ, సినిమా ఇండస్ట్రీకి కానీ మేలు జరిగింది అన్నది క్లారిటీగా చెప్పారు అక్కడ చిరంజీవి గారు కూడా. రైట్. అంతేకానే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేసిన ఏదో కరెక్ట్ అనో, సినిమా ఇండస్ట్రీలో ఉద్యోగం చేసేదనో ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పలేదు. మనం ఆ స్టేట్మెంట్ చూసినప్పుడు కూడా దాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా వాడుకున్నారు. ఇదే పేరున్నటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా తిట్టాడు. వాడు వీడు అని తిట్టి నిజంగా అనకూడని మాటలు, అంటే కొన్ని పదాలు మా అధినేతలు మేము మా నోట్లో మేము అనలేము, అలాంటి మాటలు పేరున్నారే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి తిట్టినప్పుడు ఇదే వ్యక్తులు ఏమైపోయారు, ఇదే నాయకులు ఎందుకు ఖండించలేకపోయారు? ఇవాళ మెగాస్టార్ చిరంజీవి గారి మీద మాట్లాడినటువంటి బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటల్ని మేము ఖండిస్తున్నాం మేడం, ఖండిస్తున్నాం ఈ విషయం అయితే మాత్రం. ఆయన ఒక దాని మీద ఒక క్లారిటీ ఇస్తే, అంటే ఒక బోలో శంకరన్ అంటారు బాలకృష్ణ గారిని, అది ఒక చిన్నపిల్లల మనస్తత్వం మీరే చెప్పారు, ఆ విధంగా తీసుకుంటారు. కాబట్టి చిరంజీవి గారు కూడా వ్యంగ్యంగా స్పందించలేదు. అది కూడా
ఆయన పెద్దరికాన్ని సూచిస్తుంది తప్ప ఇవాళ వైసీపీ నాయకులు అందరూ కూడా మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లు పెట్టి. ఆ రోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇదే పేరు నాని చెప్పు చూపించి మాట్లాడడం జరిగింది ఆ రోజు. రైట్ అండి, రైట్. వాడు వీడు మా కులపోడు అది ఇది అని తిట్టి మా అధినేతని మేము పేరు నాని మాట్లాడిన మాటలు మేము మాట్లాడలేము, కొన్ని మాటలు మా అధినేత ఆ విధంగా ఆ రోజు. రైట్ అండి, రైట్ కృష్ణవేణి గారు, ఎస్ మళ్ళీ మాట్లాడతారు. ఎందుకు ఖండించలేదు అన్నది కూడా మా క్వశ్చన్. రైట్ అండి, ఓకే. ప్రసాద్ గారితో పడదాం. సో ప్రసాద్ గారు, కామినేని శ్రీనివాస్ తో మొదలైనటువంటి వ్యవహారం నిన్న రాత్రి చిరంజీవి ఇచ్చినటువంటి రెస్పాన్స్ వరకు వచ్చి ఆగింది. ఇది ఇంతటితో సమసిపోతుందా, లేదంటే ఇది ఇంకా చినికి గాలివాన్ లాగా అయ్యేటువంటి ఛాన్స్ ఉందా? ఎందుకు ఈ విషయం పైన ఇంత హైలైట్ చేస్తున్నారు? ఇది ఎవరికి అడ్వాంటేజ్? అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్తున్నట్టుగా వైసీపీ ఈ వ్యవహారాన్ని అంతటిని అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది అని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్కారం అండి. ఒక మాట నేను చెప్పగలను, ఇక్కడ పెద్దలు గురు సమానులు రామకృష్ణ గారు ఉంటున్న దగ్గర నేను డిబేట్ మాట్లాడుతున్నాను. కొన్ని విషయాలు ఆయనకి చెప్పిన తర్వాత, అంటే చెప్పేటంత స్థాయి కాదు కానీ ఆయనతో ఆయనకి మళ్ళీ మీరు మైక్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన ఒప్పుకుంటారు. నేను ఆ విషయాలు చెప్తాను. మొదటిది, గౌరవ దేవాలయంతో సమానమైన అసెంబ్లీలో లేని వ్యక్తుల ప్రస్తావన చెయ్యకూడదు. రెండోది, అసెంబ్లీకి ఒక డెకరం భాష, అక్కడ మాట్లాడవలసిన భాష సత్యదూరం, అంటే అసత్యం అన్న మాట కూడా వాడకుండా సత్యదూరం అని మాట్లాడేంత స్థాయి కలిగిన గౌరవ అసెంబ్లీకి ఈ విధమైన పరుష పదజాలం మాట్లాడడం ఎంతవరకు సముచితం? రెండోది, పర్సనల్ ఎజెండాతో డిప్యూటీ స్పీకర్ పదవిని నిర్వర్తిస్తున్న రఘురామకృష్ణరాజు గారు దానికి శభాష్ అనడంలో ఎంతవరకు సముచితం? ఎందుకు అంటే రెండు విషయాలు. ఒక స్పీకర్ స్థాయిలో ఉన్నప్పుడు ఈ రూలింగ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఇది రికార్డు నుంచి తొలగిస్తున్నాం, ఈ భాష నాట్ యాక్సెప్టబుల్. రెండోది, మీకు దీనికి ఒక రెఫరెన్స్ ఇస్తాను. ఒక జగదీష్ రెడ్డి అని తెలంగాణ అసెంబ్లీలో ఒక ఎలక్ట్రిసిటీ మినిస్టర్ ఉండేవాడు. ఆయన మాట్లాడుతూ నీ అని వేరే విధంగా అమ్మగారిని అసభ్యంగా మనం చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా మాట్లాడితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హోటాహోటిన ఆ రోజు అసెంబ్లీకి వచ్చి అది రికార్డ్స్ నుంచి తొలగించి ఆయనతో క్షమాపణ చెప్పించారు. ఇది ఈ రోజు దాకా జరగలేదు. రెండో పాయింట్, ఈ సబూ సందర్భం లేని అంశం ఎత్తికి తెచ్చిన ఈ కామినేని శ్రీనివాస్ ఎవరితను? తెలుగుదేశం దయాధర్మ భిక్షలు లేకపోతే ఉనికి లేని బీజేపీ. వీళ్ళు ఏ మొహం పెట్టుకొని అసలు ఎవరు చర్చించమన్నాడు ఆ విషయాలను? ఫస్ట్ థింగ్, సభ్యుడైన బాలకృష్ణ గారు కానీ సభ్యుడైన కామినేని కానీ ఆ రోజు ఫిలిం ఫెటర్నిటీని పిలిచిన దాంట్లో చిరంజీవి గారు తీసుకెళ్లిన 10 మందిలో వీళ్ళు లేరు. లోపల ఏం జరిగిందో ఒక తపేలా ఛానల్లో చెప్పిన అభూత కల్పనల స్టోరీలు నెరేటివ్స్ కింద తీసుకుని ఎవరు మట్టుకాళ్ళు ఎలా పడితే అలా నెరేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్న దగ్గర ఇవాళ ఇందాక ప్యానల్లో ఉన్న సభ్యులు అందరూ మాట్లాడిన దగ్గర ముఖ్యంగా జనసేన అండ్ తెలుగుదేశం గురించి ఒకటే చెప్తారు. ఇవాళ వాళ్ళ భాష ఏది అన్న దాని దగ్గర ఒకసారి మీరు ఆద్యంతం గమనించగలిగితే గుడివాడ ప్రజలు నానికి సమాధానం చెప్పారు, అలాగే గన్నవరం ప్రజలు వంశీకి సమాధానం చెప్పారు. ఇది ప్రజాబాహుల్యంలో భాష యాక్సెప్టెడ్ నాట అన్న దగ్గర కాంకరెంట్ గా గెలుచుకుంటున్న వస్తున్న సభ్యులకే దిక్కు దివాణం లేని ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తున్న ప్రజలు ఉన్న దగ్గర వీళ్ళ వ్యక్తిగత భావావేశారు. తర్వాత ఇందాక జనసేన ప్రతినిధి గారు మాట్లాడుతూ చెప్పు ఎవరు చూపించారన్న విషయం ఎక్కువగా స్ట్రెస్ ఇచ్చి మాట్లాడారు. ఫస్ట్ మీ పవన్ కళ్యాణ్ గారు మొదలెట్టిన తర్వాత చాలా దరిద్రం అంతా రాష్ట్రం అంతా పైకి. అంతకన్నా చెప్పవలసిన విషయం ఏంటంటే అసెంబ్లీ వేదికగా ఇవాళ కామినేని అనే వ్యక్తి అనవసరంగా అత్యధిక సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివిన నేపథ్యం కలిగిన వ్యక్తి అనవసరమైన అసందర్భ ప్రసంగం తీసుకొచ్చి సభకి ఈ రోజు అగౌరవపరిచాడని మాత్రం నేను చెప్పొచ్చు. తర్వాత బాలకృష్ణ గారు మాజీ ముఖ్యమంత్రి, తండ్రి సమానులైన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు భారత మాజీ ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి. ఆ చైరికి ఎవరైనా సరే పంచేంద్రియాలు మూసుకుని మర్యాద ఇవ్వాల్సింది. ఈ సినిమా వాళ్ళు మన రేవంత్ రెడ్డి గారు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నప్పుడు నోరు మూసుకుని ఉండలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఇదే పవన్ కళ్యాణ్ గారు పిలిచినప్పుడు ఎవడైనా వచ్చాడా? వీళ్ళ గురించి మాట్లాడుతూ ఇంకొక విషయం, ఇదే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించిన విషయం కానీ ఇదే బాలకృష్ణ గారి సినిమాకి సంబంధించిన విషయం కానీ వీళ్ళు ఆ 10 మందిలో లేరు, అయినా లబ్ధి పొందారు. అంటే ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ పవన్ కళ్యాణ్. ఆ సినిమా కన్నా ముందు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకునే సినిమా వాళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి ఆ రోజు ముఖ్యమంత్రిని కలిశారు. అందులో బాలకృష్ణ గారు కలవకపోయినా ఆయన వీర నరసింహారెడ్డి ఏదో సినిమా, దానికి టికెట్ల రేట్లు వాల్టేర్ వీరయ్య చౌదరి గారి వాల్టేర్ వీరయ్య సినిమాతో ఈక్వలెంట్ గా జరిగింది. సో ప్రివిలేజ్ అన్నది పొందిన తర్వాత కూడా
రెండు విషయాలు. శ్రీనివాస్ గారికి ఈ మాట నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే అక్కడ నేను మధ్యలో మాట్లాడలేదు, మాట్లాడుతున్నాను అంతకన్నా ఒప్పుకోను. కృష్ణవేణి గారు కంప్లీట్ చేయనివ్వండి. 20 మంది ఉండి చిరంజీవి గారి గురించి మాట్లాడిన వాళ్ళు బయటకు వెళ్ళిస్తారా? కృష్ణవేణి గారు ఒక్క నిమిషం అండి, ఆయన కంప్లీట్ చేయనివ్వండి. దేవాలయంలో కూర్చొని చాత్కానాల్లో కూర్చుని వాళ్ళు కూర్చుని కన్నా మాడమని అసెంబ్లీ ఒక్క నిమిషం మేడం, కృష్ణవేణి గారు ఒక్క నిమిషం అండి, కంప్లీట్ చేయనివ్వండి ఒక్క నిమిషం. ఎస్ ప్లీజ్. కృష్ణవేణి గారు ఎవరి వాయిస్ సరిగా అర్థం కాదు, ఒక్క నిమిషం. కృష్ణవేణి గారు ఒక్క నిమిషం ఆగండి. కృష్ణవేణి గారు ఒక్క నిమిషం ఆగండి దయచేసి ప్లీజ్. ఆయన కంప్లీట్ చేయండి. ఒక్క నిమిషం ప్రసాద్ గారు ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మేడం కృష్ణవేణి గారు ఒక్క నిమిషం అండి. కృష్ణవేణి గారు ఒక్క నిమిషం ఆగండి దయచేసి. ప్రసాద్ గారు కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడుతారు కానీ. ఎస్, తెలుగుదేశం దయాకరణ భిక్షలతో గెలిచిన వాళ్ళు వీళ్ళు కూడా మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరు, స్వతంత్ర ప్రతిపత్తి లేని వాళ్ళు కూడా మాట్లాడేటువంటి అందుకే 11 వచ్చి కూర్చోబెట్టారు పక్కన. 11 కాదు సున్నారా నాకేడే. మీ తర్వాత మీ భవిష్యత్తు చూసుకోండి. ముందు సున్నాతో మొదలైంది ఆ కదా. రోజు గురించి మాట తెలుసు. ఒక్క నిమిషం సబ్జెక్ట్ మాట్లాడండి దయచేసి. ప్రసాద్ గారు కార్మిక అవగాహన లేని రాజకీయ నాయకులు ప్రసాద్ గారు అసెంబ్లీలో లేని సభ్యుల మీద డిస్కషన్ పెట్టడం. ప్రసాద్ గారు సబ్జెక్ట్ మాట్లాడండి. బాసుని వాళ్ళకి రీతిలోనే చెప్తా. చాలా మాట్లాడు కానీ ఒక్క నిమిషం అండి దయచేసి ఆగండి ఒక్క నిమిషం. అసెంబ్లీలో జరిగిన విషయం మీద మాట్లాడు. బయట పేరునని కథలు మాకెందుకు, గురువన్నని కథలు మాకెందుకు, వంశీ కథలు మాకెందుకు, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏం చేయాలో చూపించారు. ఒక్క నిమిషం దయచేసి. కృష్ణవేణి గారు ఈ ప్రాథమిక అవగాహన లేకుండా డిబేట్ ఎందుకు వస్తారు? కృష్ణవేణి గారు ఒక్క నిమిషం ఆగండి. కృష్ణవేణి గారు ఒక్క నిమిషం దయచేసి ఆగండి. ప్రసాద్ గారిని కంప్లీట్ చేయనివ్వండి. ఎస్ ప్రసాద్ గారు. అసెంబ్లీకి ఒక డెకరం ఉంటుంది, ఒక భాష ఉంటుంది. లేని సభ్యుల గురించి మాట్లాడకూడదన్న ప్రాథమిక కర్తవ్యం ఉంటుంది. ఇవేమీ లేకుండా ఏదో బయట మైక్ పట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టిన దాంట్లో మాట్లాడిన దానికి అసెంబ్లీకి తీసుకుని దాంతో అన్వయించి మాట్లాడితే ఎవరు సమానం చెప్తారు? గతంలో భువనేశ్వరమ్మ గారి గురించి మాట్లాడింది నిజమో అబద్ధం పర్వత తీయండి. 11 స్థానాలకు పరిమితం చేశారు. వంశీ నానిల్ని ఓడగొట్టి కూర్చోబెట్టారు. అంతంత ఆర్ట్ సర్కమస్టెన్సెస్ లో కూడా గెలిచిన వాళ్ళు అలాంటి వాళ్ళకే దిక్కులే. ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రజలు ఎలా పరిరక్షించుకుంటారో ప్రజలకు బాగా తెలుసు. ఇంకొక విషయం ప్రసాద్ గారు అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి లేవనెత్తాల్సినటువంటి ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఇవ్వాల్సినటువంటి హామీల గురించి ఇవన్నీ కాకుండా ఏదో ఒక ఇన్సిడెంట్ ను పట్టుకొని గతంలో అలా జరిగింది లేదు అలా జరగలేదని ఒకళ్ళు ఇలా ఖండించుకుంటూ ప్రజా సమయాన్ని సంపదని వృధా చేయడం అనేది. మీరు ఒక ఎనలిస్ట్ గా మీరు ఎలా చూస్తున్నారు ఈ సమయాన్ని వృధా చేయడము, ఈ డబ్బుని వృధా చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఖచ్చితంగా చెప్పగలను. గతంలో కామినేని శ్రీనివాసరావు గారు, మా గురుగారు రామకృష్ణ గారు సభ్యులుగా ఉన్నప్పుడు విజయనగరం మెడికల్ కాలేజీ గురించి సుజయ్ కృష్ణ రంగారావు గారు అడిగిన ఉదంతంలో ప్రైవేట్ కాలేజీ అయితే పెడతామండి అని అవగాహన రాహిత్యంతో మాట్లాడింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయనలో వచ్చిన 17 మెడికల్ కాలేజీకి నిన్న మండలి సమావేశంలో సత్య గారు ఆరోగ్య శాఖ మంత్రి తడబాటుతో ఎడబాటుతో ఒక్క మాట కూడా పొత్తు లేకుండా ఫిగర్లు కూడా కన్వే చేయకుండా ఏది పడితే అది మాట్లాడిన దానికి డైవర్షన్ టాక్టిక్స్ తో ఇవాళ బాలకృష్ణ గారు ఇవాళ నిజంగా చెప్పాలంటే అండి, బాలకృష్ణ గారికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు తెలుసా? ఆ పదం ఒకటి ఉచ్చరించకుండా ఉంటే ఇవాళ నిజంగా కడిగిన ముత్యంలో జగన్మోహన్ రెడ్డి నిలబెట్టాడు. ఆయన ఒక మాట చెప్పాలి, ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు నా విధంగా సంబోధించడం ఖచ్చితంగా నాట్ యాక్సెప్టబుల్. అందులో గౌరవ అసెంబ్లీలో అలాంటి దగ్గర ఆయన ఏం చేశాడంటే, నువ్వు ఇలా అబద్ధాలు మారుతున్నావు కామినేని అని మోమాట లేకుండా చెప్పాడు. మళ్ళీ రికలెక్ట్ చేసి ఆ సెంటెన్స్ లో మాడో లేదా మర్యాద గురించి చిరంజీవి గట్టిగా మాట్లాడితే అవకాశం ఇచ్చారని అది తప్పని చెప్పించారు అతనితోనే. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఛాంబర్ లో పెద్ద పెద్ద మినిస్టర్లు ఎవరు పడితే ఎలా పడితే అలా బిహేవ్ చేయడం మాట్లాడరు. ఆయన ప్రెషియస్ టైం ని ఎవరికైతే వినియోగించడానికి ఇస్తారో అక్కడ ఆయన పిలిచేదాకా ఎవరైనా వేచి చూడవలసిందే. మీకు ఇంకో విషయం చెప్తాను, రామకృష్ణ గారికి చెప్పేంత స్థాయి కాదు కానీ నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి, అమిత్ షా గుజరాత్ హోమ్ మినిస్టర్, ఇదే చంద్రబాబు నాయుడు గారు దాన్ని గోదావరిలో వాళ్ళ గడ్డలకి పెట్టారు. 2 గంటల పైచీలుగా ముఖ్యమంత్రి ఛాంబర్ ముందు వెయిట్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. చరిత్రలు మర్చిపోతే ఎవరేం చేస్తాడు? ముఖ్యమంత్రి దిక్కు లేనప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చూపించే వీట పవర్ ముందు ఈ సినిమా వాళ్ళు ఎంత టైం వేస్ట్ కాకుండా
రైట్ అండి. ఓకే రామకృష్ణ గారు, ఎస్. ఒక్క నిమిషం. పైపచ్చు లబ్ధి పొంది స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించిన తర్వాత కూడా ఎలక్షన్ ఎజెండా కింద తీసుకుని ఎలక్షన్స్ కి వినియోగించుకున్న తర్వాత జేడీ లక్ష్మణ్ చూడండి 1,00,000 కోట్ల అవినీతి, తర్వాత ఎలక్షన్లు అన్ని పోయి అన్ని అయిన తర్వాత 1,650 కోట్లు. ఈ చిరంజీవి గారు కూడా మొత్తం అంతా అయిపోయిన తర్వాత రగడ ఆయన ఎత్తుకొస్తుందని ఏమీ కాకుండా అసలు ఏం జరగలేదని ఆయన ఇచ్చిన ట్వీట్ మీరు గమనించండి. Yeah. పొలిటికల్ ఎజెండాల్లో ఎవరి ఎజెండాలకి ఎవరెవరు ఎలా కొమ్ము కాస్తారో చూసుకుంటుంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ వ్యాసంలో గిర్రం తిరిగి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ల్యాండ్ అవడం ఆక్షేపణీయం. పైపచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రిని ఆ విధంగా బాలకృష్ణ గారు గౌరవ సభ్యులేయండి ఆ విధంగా సంబోధించడం నాట్ టాలరబుల్, నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. ఆయన అసెంబ్లీ రికార్డ్స్ నుంచి దాన్ని తొలగించడం, ఆయన ఆ పదాన్ని విరమించుకోవడం చేయవలసిన బాధ్యత రామకృష్ణ గారు స్పందించారు కాబట్టి Yeah. పర్సనల్ వెంజెట్ బాలకృష్ణ నోట్ల నుంచి బాగా వచ్చింది కాబట్టి 5 సంవత్సరాలు బట్టి మీ అందరూ మాట్లాడిన అటు నుంచి రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్ కాదు, రియాక్టివ్ మోడ్ లేదు కాబట్టి టేకెన్ ఇట్ ఇస్ గ్రాంటెడ్ అంటే అసెంబ్లీలో మాట్లాడిన దానికి శాంక్చుటీ ఎలా ఉంటుంది వాళ్ళందరూ తిరగబడి మాట్లాడతారు. బయట Yes. నేను 100 మాటలు మాట్లాడుతాను ఒక్కొక్కరి గురించి, Okay. నాట్ అట్ ఆల్. బట్ దేవాలయంలో మన Right ప్రవర్తన అండి, right. చాలా ఇంపార్టెంట్. రైట్. ఓకే రామకృష్ణ గారు. ప్రసాద్ గారు ఇందాక మాట్లాడుతూ భువనేశ్వర్ గారిని దారుణంగా అసభ్యకరంగా మాట్లాడింది నిజమో కాదో నాకు తెలియదు అన్నారు ఆయన. కానీ నాకు తెలుసు, మీరు కూడా బహుశా ప్రొసీడింగ్ చూస్తుంటారు కదా, మీకు Yeah. తెలియకపోవటం ఏంటి? అన్నీ తెలుసు. Murmuring is totally different. విభేదించండి. ఒకటి murmuring ఉంటుంది చూడండి, అది రెగ్యులర్గా కాదు, మీకు తెలుసా? చాలా చాలా స్పష్టంగా ఆ పదాలు మనందరికీ వినిపించినాయి. అది నేను నిజమో అంటున్నా కాదో కాదు, నిజం అంటున్నా నేను. అది నిజం. మీకు మైక్ ఇచ్చినప్పుడు డెలిబరేషన్ వస్తే దట్ ఈస్ టు బి నీడెడ్. బట్ ఎవరు మర్మరింగ్ దట్ విల్ నెవర్ బి ఇన్ ద రికార్డ్స్. ఇంకోటి ఏంటంటే ప్రసాద్ గారు, మీకు గుర్తుండలేదు, ఇందాక నేను ఒక పదాన్ని వాడితే మీరు ఆ పదాన్ని వాడకూడదని చెప్పానన్నారు. నేను దాంతో ఏకీపిస్తాను. యాంకర్ గారు కూడా చెప్పారు, మీరు గురుస్థానంలో నేను గురుస్థానంలో ఉన్నాను కాబట్టి మీరు ఆ విధంగా అన్నారు. నేను యాక్సెప్ట్ చేస్తున్నా, ఆ పదం నేను వాడకుండా ఉండాల్సింది. కానీ ఎందుకు వాడాను? ఇవాళ మీకు ఒకటి గుర్తు చేస్తా. మీరు ఇందాక కూడా గతం గురించి మాట్లాడారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా విజయవాడలో పోలీసుల సంస్థాన సభలో మాట్లాడుతూ పట్టణి మాట్లాడినటువంటి ఒక మాటని ఆయన ప్రస్తావిస్తూ బోసడికే అంటే ఆయన సొంత అర్థం చెప్పాడు. కానీ ఒక డిక్షనరీలో దానికి అర్థం తెలిసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి నిందకి మాట్లాడానే ఒక పదం, మీరు అన్నారు అసత్యమైనటువంటి పదం. ఆ పదం ఎంతో మంది మేధావుల ముందు మాట్లాడటం కాదు, 5 కోట్ల మంది జనం చూశారు ఆయన మాట్లాడింది. మాట్లాడాడు అసెంబ్లీ కాదు, దేవాలయంలో కాదు కదా. నేను చెప్పేది అది కదా సార్, అసెంబ్లీ అయితే ఏంటి, బహిరంగ సభ అయితే ఏంటి, ఒక్క నిమిషం మాట్లాడివ్వండి. ప్రసాద్ గారు కృష్ణవేణి గారు ఒక్క నిమిషం రామకృష్ణ గారు మాట్లాడివ్వండి. రామకృష్ణ గారు చెప్పండి రామకృష్ణ గారు. చాలా సార్లు వీళ్ళే అంటారు ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారని చెప్పారు. ఎన్ని మాటలు అన్నారు. ఆ ఎన్టీ రామారావు గారు ఏమన్నారండి? సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నారు. ఎక్కడ మా అల్లుడు ఏంటన్నది ఆయన నిజం చెప్పారు. సమాజం అది కాదు, సమాజమే శాసనసభలో దేవాలయం, శాసనసభే కాదు సమాజం కూడా దేవాలయం అన్నాడు కదా. మీరు ప్రేమించడం దేవాలయం అన్నప్పుడు రాజకీయ నాయకులు సమాజం డిజైన్ చేస్తారు. ఒకటి నేను చెప్తాను. భాష బాగులేనప్పుడు ఆవిడని మీరు మధ్యలోకి రావద్దన్నారు, నేను మాట్లాడుతుంటే మీరు మధ్యలోకి వస్తున్నారు. ప్రసాద్ గారు ఒకటి ఇంకోటి, ఇప్పుడు నువ్వు ఎందుకయ్యా శాసనసభకు రావు? నాకు తెలిసి నాకు 50 సంవత్సరాలు నాకు అవేర్నెస్ ఉంది రాజకీయాల్లో. ఇప్పుడు నాకు 68 సంవత్సరాలు చెప్పాను అనుకుంటే
ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా శాసనసభలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు మాత్రమే వచ్చినాయి, ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఆనాడు జనార్దన్ రెడ్డి లీడర్, కాంగ్రెస్ పార్టీకి ఫ్లోర్ లీడర్. ఆయన ఏనాడు కూడా శాసనసభకు నేను రాను, నాకు ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వు అని చెప్పని అడగలేదు. ఒకప్పుడు చెప్పండి తెలుగుదేశం 26 స్థానాలకే కన్ఫైన్ అయినా సిఎల్పి లీడర్ గా అపోజిషన్ స్టేటస్ ఏమో అపోజిషన్ లీడర్ ఏమో కానీ సమయం ఇస్తున్నారు. ఇప్పుడు సమయం గురించే ప్రశ్న. మేము ఇస్తామని చెప్పండి, సమయం ఇస్తామని చెప్పాం కదా. ఇదే మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి మీరు మాట్లాడండి. మాట్లాడండి మీరు రామకృష్ణ గారు మాట్లాడండి. పునర్గమనం చేసుకోండి సార్, మీరే మాట్లాడండి. ఎస్ రామకృష్ణ గారు ప్లీజ్ కంటిన్యూ. రోజు వాళ్ళు ఏం ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు ఫ్లోర్ లీడర్లు కానీ ప్రసాద్ గారు ఎస్ చెప్పండి. అయిపోయిందా? దీనికి సమాధానం చెప్పండి. మీరు అసలు ఇంటర్ఫీర్ కాకుండా నన్ను మాట్లాడమంటారా లేకపోతే మీరు మాట్లాడతారా? దయచేసి మాట్లాడమంటారు. ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు చాలా చక్కగా ఆయన ఒప్పుతున్నాడు, పద్ధతితో గెలిచినటువంటి వాడు కాబట్టి. ఇదేంటంటే అసలు అయిపోతూ పోవటం ఏంటి? 10% మంది సభ్యులుంటేనే నీకు ఆ రోజు నువ్వు మాట్లాడావు కదా. నీ దగ్గర రాజ్యాంగంలో లేదు. ఒక్క నిమిషం ప్రసాద్ గారు దయచేసి అది కంప్లీట్ చేయండి. 5 మంది తీసేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా పోతుందని చెప్పిన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ఎందుకు మాట్లాడారు అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు. అదే కొన్ని సాంప్రదాయాలు ఉంటాయండి. సాంప్రదాయం అంటే చెప్పండి ప్రసాద్ గారు. రూల్ బుక్ చెప్తాను. రూల్ బుక్ లో 10% అబ్రివేషన్ రాజ్యాంగంలో లేదు. 97% కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఈ విధమైన చర్య లేదు. నెక్స్ట్ ఇంకోటి 208 అనుకుంటా సార్ కాన్స్టిట్యూషన్ లో, అది కూడా లేదు. ప్రసాద్ గారు ఒక్క నిమిషం. మీరు కౌంటర్ చేయండి. మీరు చెప్తున్నారు కదా. అసలు ఆయన మాట్లాడమనండి, ఆయన ఒక్కరు మాట్లాడమనండి. ఆయన ఒక్కరు మమ్మల్ని చెప్పండి సార్. డిబేట్ అయితే మీరు మాట్లాడుతుంటే లేదని చెప్పండి గట్టిగా వచ్చారు. మేము మాట్లాడుతుంటాం. మీరు సబ్జెక్ట్ డివైడ్ అవుతున్నారు సార్. ఒక్క నిమిషం. రైట్ అండి, రైట్. ఒక్క నిమిషం ప్రసాద్ గారు. మీరు నాకు సలహాలు ఇచ్చే స్థితిలో మీరు లేరని గుర్తుపెట్టుకోండి. కాన్స్టిట్యూషన్ అమెండ్ చెప్పండి. నిన్న మీరు బాలకృష్ణ గారు ఏ విధంగా మాట్లాడారు, మ్యాన్సన్ హౌస్ కి వెళ్ళారు, ఇక ఈ మాట్లాడాల్సి వస్తున్నాయి మీ గురించి. నేను మాట్లాడలేదు, అవి నా విశ్లేషణ చూడండి. ఎందుకంటే ఒక్క నిమిషం ఒకళ్ళు మాట్లాడండి దయచేసి. ఎప్పుడు ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి. ఎవరిని మాట్లాడియో అవును నాకు అర్థం కాదు. చెప్పండి రామకృష్ణ గారు. ఇంకా మిగతా గెస్ట్లు కూడా ఉన్నారు, దయచేసి ఆగండి. మీరు ప్రసాద్ గారు దయచేసి ఒక్క నిమిషం. ఈ విధంగా మాట్లాడితే ఇటువంటి వాళ్ళు మీరు డిబేట్ లో తీసుకొస్తే వేరే వాళ్ళు మాట్లాడటం కష్టం అండి. ఈ విధంగా పెద్ద మేధావులు లేక ప్రపంచ మేధావులకు మాట్లాడతారు. మీరు మాట్లాడండి రామకృష్ణ గారు. కృష్ణవేణి మేడం, కృష్ణవేణి గారు ఒక్క నిమిషం. అసలు ఆయన బాధ ఏంటండి? ఎస్ ప్రసాద్ గారు బాధ ఏంటి అడగండి. ఏం కావాలంటే అసలు మీరు చెప్పండి రామకృష్ణ గారు కన్క్లూడ్ చేయండి. ఇంకా రాజశేఖర్ గారు వర్షం తీసుకోవాలి. ఒక్క నిమిషం చెప్పనండి. అందుకని ఆయన తొండి వాదం చేస్తున్నాడు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఏం అసలు పట్టించుకోను, ఏమేమి ఈ పిచ్చుకో జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో నేను శాసనసభకు రాను, నాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి, ప్రత్యేక క్యాబినెట్ హోదా ఇవ్వాలి, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలి, జరగదు. ఇప్పుడు ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జరగండి.
అసలు నేను అడుగుతాడు చెప్పనంటున్నా. అంటే ఈయనకి దమ్ము ధైర్యం లేదు. ఓకే రైట్ రాజశేఖర్ గారు మీరు ఒక్క నిమిషం ఆగాలండి. ప్రసాద్ గారు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. మీరు ఒక్క నిమిషం ఆగండి. ఆ పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ లీడర్ ఉన్నారు కదా రాజశేఖర్ గారు. ఈయనకి ఇంత అసహనం ఏంటి అసలు? రాజశేఖర్ గారు ఆగవా మీకు ఏదో మాట్లాడాలనిపిస్తుందా? పొద్దుకు మీరు అబద్ధాలు మారుతుండే రాజశేఖర్ గారు రామకృష్ణ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. రాజశేఖర్ గారితో మాట్లాడదాం. కృష్ణవేణి గారు ఒక్క నిమిషం రాజశేఖర్ ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు ఏం చెప్పారంటే, నేను శాసనసభకు రాను, ఈ శాసనసభకు రాను, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతే వస్తా, ఇట్లా చాలా మాట్లాడాడు ఆయన. ఆయనకి ఎట్టాగు ఆయన హైకోర్టు బానండి, సుప్రీంకోర్టు బాని, లేకపోతే ఇంటర్నేషనల్ కోర్టు అని చెప్పని హేగ్ లో ఉంటుంది నెదర్లాండ్స్ లో, అక్కడ కూడా వమ్మనండి, మాకే అభ్యంతరం లేదు. కానీ అన్ని చోట్ల ఆయన ఓడిపోతాడు. అది ఖచ్చితం. ఎందుకంటే సాంప్రదాయాలకు విరుద్ధంగా ఏ శాసనసభ పోదు, ఏ స్పీకర్ కూడా పోదు. అందుకని ఆయన ఏమన్నాడు, నేను జనానికి ఏదైతే చెప్పాలని చెప్పని నేను అనుకుంటున్నానో అది నేను నా ప్రెస్ మీట్ల ద్వారా నా ప్రెస్ మీట్ల ద్వారా అన్నీ ఆయన చెప్పింది నేను చెప్తున్నా. నా ప్రెస్ మీట్ల ద్వారా నేను జనానికి నేను శాసనసభలో ఏదైతే చెప్పాలనుకుంటున్నానో నా ప్రెస్ మీట్ల ద్వారా నేను ఏది ఆయన ఎన్నుకున్నటువంటి ప్రెస్, ఏది సాక్షి, ఎన్టీవీ, టీవీ9 ఉంటాయి కదండి, కొన్ని ఉంటాయి కదా, ఆయన ఎన్నుకున్నటువంటి వాళ్ళని మాత్రమే పిలిచి, ఎప్పుడు కూడాను నాకు తెలిసి ఇన్ని ప్రెస్ మీట్లు చూసా గానీ ఆయన ముఖం చెప్పిన తప్ప. రైట్ అండి. ఓకే రాజశేఖర్ గారు టైం లేదు సార్, మనకి టైం లేదు. ఒక్క మాట అండి, అనేక సందర్భాల్లో ఆయన ఇది రైట్ సార్, మీకు చాలా విషయాలు చెప్పారు మీరు. ఒక్క నిమిషం అండి, వైసీపీ వారిని మాట్లాడనివ్వండి సార్. అసెంబ్లీలో మాట్లాడనివ్వట్లేదు వాళ్ళని, ఇక్కడ డిబేట్ లో కూడా మాట్లాడడానికి టైం ఇవ్వకపోతే ఎలా సార్? రాజశేఖర్ గారు ఒక్క నిమిషం రామకృష్ణ గారు మీరు ఆగాలి, ఇంకా దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఓకే రైట్ మేడం ఒక్క నిమిషం. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం, రామకృష్ణ గారు మీరు ఆగండి దయచేసి. ఎస్ రాజశేఖర్ గారు ప్రసాద్ గారు అంత అందరంటే ప్రసాద్ ఏంటి అంత మాట్లాడతారండి, నిజంగానే వాళ్ళు అర్థమైపోయింది. ఒక్క నిమిషం మీరు టైం అంతా తీసుకుంటున్నారు. ఒక్క నిమిషం అండి, రాజశేఖర్ గారి వర్షన్ విననివ్వండి దయచేసి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. రాజశేఖర్ గారు ఎస్. ఏంటండి డిబేట్, పంపుల దగ్గర గొడవల్లాగా ఉన్నాయి డిబేట్. ఇప్పుడు అందరూ మాట్లాడుతూ ఉంటారు, ఏం నాకు అర్థం కావట్లేదు. పద్ధతి, ఒక డెకోలో మెయింటైన్ చేయాలా, లేకపోతే ఏంటిది డిబేట్? చెప్పండి మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఒకటే కోరుతున్నానండి, ఇప్పుడు వాళ్ళు అనేక అంశాలు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారు, చంద్రబాబు నాయుడు గారు ఏదో అసెంబ్లీకి వచ్చి కూర్చున్నట్టు లాస్ట్ అప్పుడు 5 years లో ఆయన అసెంబ్లీలో ఉన్నాడా, లేకపోతే అసెంబ్లీలో ఏమైనా ప్రజల సమస్య చర్చించాడా, నేను ముఖ్యమంత్రి వరకు అయ్యే వరకు నేను రాను అని ఒక పుట్టి సాగు చెప్పి అసెంబ్లీ ఎదిరిపోయినటువంటి వ్యక్తులు ఇప్పుడు అసెంబ్లీకి రాలేదు జగన్మోహన్ అని మాట్లాడుతున్నారు. సరే రాలేదు, ఇదిగో ఆయన కోర్టుకి వెళ్ళారు, దానికి సంబంధించి చట్ట ప్రకారం ఏదైనా ఉందా అంటే ఏమీ లేదు. చట్ట ప్రకారం ఇప్పుడు సాంప్రదాయం కాదు కావాల్సింది, ఇక్కడ చట్టం కావాలా. చట్ట ప్రకారం ఉందా లేదా మరి అనేది ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అనేటువంటిది అది చూసుకోవాలా. అది కోర్టులో పోయింది, అది చట్టమే కోర్టులో నిర్ణయిస్తాయి, దాని ప్రకారం వెళ్తాం. అయితే వీళ్ళేం మాట్లాడతారు, మరి అసెంబ్లీలో అంత విషయం జరిగింది అది వదిలేసి మరి ఆయన దేవాలయం లాంటి అసెంబ్లీలో మరి బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటల్ని దాన్ని వదిలేసి ఎప్పుడో ఇంకోళ్ళు ఏదో అన్నారు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారని అనవసరమైనటువంటి ప్రస్తావనలు తీసుకొచ్చి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్. ఇంకేముంటుంది ఇందులో? అసలు విషయం పోయింది. ఆయన మాట్లాడడం అనేది బుద్ధిమాలిన పని, తప్పుడు పని. ఆ మాట మాట్లాడకూడదు, అలాంటి మాట్లాడదాన్ని సరిదిద్దుకుంటాము అని
అని ఒక మాట వీళ్ళు మాట్లాడలేదు, లేదా ఆయన క్షమాపణ కోరలేదు, లేదా వాళ్ళ నాయకులు కూడా దాని గురించి ప్రస్తావించలేదు. Yes. ఇంటి డిబేట్ లో కూర్చొని అప్పుడు అది జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది, అక్కడ షర్మిలా గారు విమర్శించారు, వీళ్ళు విమర్శించారు, ఇవన్నీ మాట్లాడాల్సింది. ఇప్పుడు జరిగినటువంటి అంశం గురించి వాళ్ళు ఏం మాట్లాడతారో, వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేటువంటిది చెప్పాలా. సరిదిద్దుకుంటున్నారా లేదా మేమే కరెక్ట్ అనుకుంటున్నారా? రాజశేఖర్ గారు ఫైనల్ గా చెప్పండి, మీరేం డిమాండ్ చేస్తున్నారు? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నామండి, ఆయన ఆ విధంగా మాట్లాడటం అనేటువంటి దాని మీద తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడితే మాత్రం ఆయనకు పెట్ట పూజ తప్పదు, ఆయన వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఆయన ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ మాట్లాడేటువంటి మాటలకి మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ, లేదా 50 రోజుల అసెంబ్లీలో అయినా సరే క్షమాపణ చెప్పాలా. అలాంటి మాటలు వాడినందుకు ఆయనకి అబ్యూజివ్ లాంగ్వేజ్ అసెంబ్లీలో మరి రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, రామకృష్ణ గారు, కృష్ణవేణి గారు, ప్రసాద్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.